మెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ చేస్తానని చెప్పినప్పటి నుంచి ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తూనే ఉంది. స్టోరీ వివాదం ఒరిజినల్ నిర్మాతలకు తప్ప చిరుకి సంబంధం లేదనే వాస్తవం తెలిసినా మెగాస్టార్ ఏదో అన్యాయం చేశాడని అనిపించేలా ప్రచారం జరిగింది. సరే, జరిగింది ఏదైనా చివరకు చిరు ఎంట్రీ ఇచ్చాకే ఆ రైటర్ కు న్యాయం జరిగేలా చూశారు. ఆ కథ ముగిసిపోవడంతో ఇప్పుడు ఇంకో కొత్త వాదన వస్తోంది. సినిమా అవార్డ్ ఫంక్షన్ లో చిరు మాట్లాడుతూ తన 150వ సినిమాలో మాస్ ఎలిమెంట్స్, సోషల్ మెసేజ్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని ఉన్న సినిమా చేస్తున్నట్లు చెప్పారు. దీన్ని పట్టుకుని తమిళ్ కత్తిలో ఉన్న ఫ్లేవర్ ని చిరు కోసం పాడు చేస్తున్నారంటూ ఓ ప్రచారం చేసేశారు. సమాజానికి మెసేజ్ ఇచ్చేలా మురుగదాస్ రాసిన కథను మెగా ఇమేజ్ కోసం నాశనం చేస్తున్నారని తెగ బాధపడిపోయే బ్యాచ్ 150వ సినిమాపై పంచుల మీద పంచులు వేస్తున్నారు. బట్ వాస్తవం ఏంటంటే కోలీవుడ్ కత్తిలో సమంతతో విజయ్ రొమాన్స్ టాప్ రేంజ్ లో ఉంటుంది. అంతేకాదు, సెల్ఫీ పుల్లా అంటూ సాగే సెక్సీ సాంగ్ అయితే ఆ ఏడాది టాప్ చార్ట్ బస్టర్. ఇక హీరోయిన్ ను టీజ్ చేయడం, ఓ మంచి లవ్ ట్రాక్, సూపర్ కామెడీ, వీటన్నిటికీ తోడు భారీ భారీ ఫైట్లు, అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ అన్ని ఉన్న ఫుల్ మీల్స్ కాబట్టే అక్కడ అంత పెద్ద హిట్ గా నిలిచింది. ఓ 20 నిమిషాల ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ లో మాత్రమే సోషల్ మెసేజ్ ఉంటుంది. అంటే మనోళ్ళు తమిళ సినిమా చూడకుండానే ఇలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా పాడు చేస్తున్నారు అంటూ కథలు చెప్పేస్తున్నారన్నమాట. ఒరిజినల్ సినిమా చూసి కామెంట్లు చేయండి బాస్ అంటూ మెగా ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు మురుగదాస్ మెసేజ్ ఓరియంటెడ్ గానే సినిమా తీయడం ఏంటండి? ఇదో పెద్ద జోక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకే ఒక్క మెసేజ్ ను పట్టుకొని దాని చుట్టూ 99 కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి అన్ని ఆ మెసేజ్ చుట్టూ తిప్పడమే మురుగదాస్ స్పెషల్. సో కత్తిలో ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయని చిరంజీవి చెప్పినా చెప్పకపోయినా అందులో ఉంటాయంతే. అంతే మరి, స్టార్డమ్ అనేది ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా పోతుంది కూడా. లక్ష్మీ కళ్యాణం సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా సాదాసిదగా కనిపించిన కాజల్ అగర్వాల్ ను చూసినప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ చందమామ సినిమాతో ఆమె దశ తిరిగిపోయింది. ఆ సినిమా విడుదలయ్యాక ఏడాది తిరిగేలోపు స్టార్ హీరోయిన్ అయిపోయింది కాజల్. ఆ తర్వాత 7-8 పాటు ఆమెకు ఎదురేలేదు. తెలుగు, తమిళం, హిందీ ఇలా 3 భాషల్లోనూ హవా కొనసాగించింది. కానీ ఏడాది కాలంగా ఆమె కథ అడ్డం తిరుగుతోంది. తమిళంలో ధనుష్ సరసన నటించిన సినిమా పెద్ద ఫ్లాప్ అవగా తెలుగులో భారీ ఆశలు పెట్టుకున్న సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు కాజల్కు చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి.